అధ్యక్ష ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద రైతు కూలీలకి 12,000 చెల్లిస్తామన్నారు అధ్యక్ష. బారాన మందికి ఎగనామం పెట్టి చివరకు చారాన మందికి కూడా ఇవ్వడం లేదు అధ్యక్ష. ఇది వాస్తవం గ్రౌండ్గా. ఇలా వ్యవసాయ కూలీలకు భరోసా ఇస్తామని కానీ బడ్జెట్లో ప్రస్తావన కూడా లేదు అధ్యక్ష. పంట బీమా అన్నారు, 15 నెలలు పంట బీమాలో లేక రైతన్నలకు ధీమా కరువైందని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష మొత్తంగా రైతన్నల విషయంలో ముందు దగా వెనుక దగా కుడి దగా ఎడమ దగా దగా అన్నట్లు కాంగ్రెస్ తీరు. రైతులందరికీ రుణమాఫీ బోగస్, అన్ని పంటలకు బోనస్ బోగస్, పంటల బీమా బోగస్, రైతుల భరోసా ఎకరానికి ఏటా 15,000 బోగస్. అడుగడుగున మోసం చేసిన కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం అనిపించుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఎన్నికల ముందు అరిచేతిలో వైకుంఠం చూయించి ఏమంటలేనే మీ మంచిగా చెప్తుంది కౌశిక్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. సార్ 3 ఉన్నాయి సార్, 10 minutes సార్, 10-15 minutes చేయండి సార్ ప్లీజ్. 3 ఉన్నాయి, కంక్లూడ్ చేస్తా సార్, మీకు మొత్తం చెప్పి చేస్తా సార్ ప్లీజ్. అధ్యక్ష దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టిన దౌర్భాగ్యమైన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిదని చెప్పక తప్పదు అధ్యక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మాట్లాడితే ఎవరు మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారి పైన ఆడిపోసుకోవడం తప్ప, మా ముఖ్యమంత్రి గారి పైన ఈర్ష్య ద్వేషభావంతో మాట్లాడడం తప్ప మరొకటి కాదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని విమర్శించేటువంటి మాటలు సరికాదని మాట సందర్భం చెప్తూ ఈరోజు బడ్జెట్ పద్దులో భాగంగా వారికి అవకాశం వచ్చినప్పుడు వారి సూచనలు సలహాలు ఇస్తే తీసుకొని సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు సన్నపు వడ్లకు 1,200 కోట్లు మేము ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన సందర్భాన్ని కూడా వారు తప్పుపడితే ఎట్లా అధ్యక్ష? బోగస్ అనే మాట తప్పు. ఈరోజు వరేస్తే ఊరన్నది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. వరేస్తే ఊరన్నది బీఆర్ఎస్ పార్టీ. వ్యవసాయం దండగా అన్నటువంటి అప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నటువంటి వాళ్ళ అధ్యక్ష. ఈరోజు వ్యవసాయం పండుగ అనేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతులకు మేలైనటువంటి కార్యక్రమాలు ఆనాడు జయజ్ఞంతో పాటు ఈరోజు కూడా అనేక ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు వచ్చేటువంటి ప్రాజెక్టులు కూడా మొదలెట్టి ముందుకు పోతున్నాం అధ్యక్ష. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. 20,600 పైచిలకు కోట్లు రైతు రుణమాఫీ చేసినాం అధ్యక్ష. 25 లక్షల పైన 20 లక్షల పై కుటుంబాలకు చేసినాం. ఆ రోజు వాళ్ళు పావులా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు, రైతులు పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు మేలు కార్యక్రమం చేసుకుంటూ పోతుంటాయి. ఈ నెల 31 రైతు భరోసా కూడా వేస్తారు. వారు ఏమంటారంటే రైతు బంధు రావడం లేదంటారు. రైతు భరోసా పేరు మార్చినాము. ఈ 31 తప్పనిసరి ఇస్తాం. వారు కూడా ఇచ్చిన హామీని కూడా తప్పటి విధంగా మాట్లాడి సరైనది వారి విధానాలను వ్యవసాయ విధానంలో మా బడ్జెట్లో మా బట్టి గారు ప్రవేశపెట్టినటువంటి అంశంలో మాట్లాడుతూ సూచనలు సలహా ఇస్తే బాగుంటుందనేటువంటిది నా యొక్క విజ్ఞప్తి అన్నమాట. సలహా చెప్తూ మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని తీసుకొని రావడము ఇది సరైనది కాదు. బోగస్ అనేటువంటి మాట్లాడు కూడా సరైనది కాదు. బోగస్ అనేది ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రైతులకు బోగస్ మాట చెప్పి ఈరోజు 10 ఏళ్ళ అధ్యక్ష ఒక విషయం చెప్పి ముగిస్తా. ఆ 10 సంవత్సరాలు వడగాన్ల వల్ల నష్టపోయిన రైతుకు అనాపైసలు అధ్యక్ష. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేవాళ్ళం, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన ఎకరాకు 10,000 ఇస్తున్నాం అధ్యక్ష. ఈరోజు రైతుల కోసం చేసేటువంటి కార్యక్రమం మొదటి సంవత్సరంలో 60,000 పైచిలు కోట్లు రైతుల కోసం ఖర్చు చేసాం అధ్యక్ష. రైతులకు మేలైనటువంటి కార్యక్రమాల కోసం తీసుకున్నాం అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం అసలు పెటెంట్ హక్కు రైతుల పైన ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందక్క. సీతక్క గారు చెప్పింది కూడా అదే. ఈరోజు సీతక్క గారు కూడా ప్రతినిత్యం క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళని పట్టుకొని మీరు హైదరాబాద్ ఉంటున్నారని చెప్పండి ఎట్లా అధ్యక్ష? మేము సమావేశాలు ఉన్నప్పుడు హైదరాబాద్ ఉంటాం, ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకుంటాం, రైతుల కష్ట సుఖాలు పాలు పంచుకుంటాం. భవిష్యత్తులో కూడా రైతులు రాజు చేసే విధంగా రైతన్న బాధవారు పైచేయి ఉండాలి, చేయి చాచి ఉండకూడదని చెప్పండి ఆనాడు కాంగ్రెస్ రాజశేఖర్ గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదంటూ భవిష్యత్తులో రైతులు రాజు చేయడంలో ఈ ప్రభుత్వం కృత్యనిశ్చయంతో ముందుకు పోతుంది అధ్యక్ష. ఎవరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ బడ్జెట్లో కూడా మేలైనటువంటి నిధుల్ని వ్యవసాయ శాఖకు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష.